తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది కూడా 10 రోజుల పాటు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు. డిసెంబర్ 30 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులకు అనుమతించనుంది టీటీడీ. ఈ ఏడాది దర్శన టోకెన్ల జారీకి సంబంధించి కమిటీని ఏర్పాటు చేసింది. మరో వారం రోజుల్లో టికెట్ల జారీకి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయనుంది టీటీడీ. రాబోయే వారం రోజుల్లో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ విధానాన్ని ఖరారు చేస్తామన్నారు ఈవో సింఘాల్. దర్శన టికెట్ల జారీకి సంబంధించి ప్రస్తుతం కమిటీ అనేక ప్రతిపాదనలు పరిశీలిస్తోందని తెలిపారు. తుది నివేదిక సమర్పించిన అనంతరం పాలక మండలి ఆమోదంతో నిర్ణయం తీసుకుంటామన్నారు ఈవో సింఘాల్. టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. అయితే అంతకుముందు తిరుపతిలో టోకన్స్ జారీ చేస్తున్నప్పుడు కొంత ఇబ్బంది ఎదుర్కొన్నాం. ఇటువంటి ఇబ్బంది రాకుండా ట్రాన్స్పరెంట్గా ఏ విధంగా ఈ టోకన్లు ఆన్లైన్ ఆఫ్లైన్ మొత్తానికి సిస్టమ్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది దాని మీద ఒక డీటెయిల్డ్గా ఎక్సర్సైజ్ చేసుకోవాల్సిందిగా నిర్ణయించుకున్నారు. అయితే అడిషనల్ యోగా గారి ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం స్టడీ చేస్తూ ఉన్నారు డిఫరెంట్ పాసిబిలిటీసు. ఈ పాసిబిలిటీ స్టడీ చేశాక త్వరలోనే అంటే ఫైనల్ డిసిషన్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది మీడియా ద్వారా భక్తులందరికీ తెలియజేసుకోవడం జరుగుతుంది. బహుశా ఇంకొక వారంలో ఈ విధి విధానాలు ఫైనల్ అవుతాయని నేను